అమరావతిలో మూడో దశ ల్యాండ్ పూలింగ్ కు కూడా కసరత్తు జరుగుతోంది. మంత్రి నారాయణ స్వయంగా ఈ సంగతిని వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం భూములు అవసరమన్నారు. ఇప్పటికే రాజధానిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో 16,666 ఎకరాల మేర సమీకరణకు ప్రభుత్వం జీవో జారీ చేసింది అన్న మంత్రి, ఈ భూమి రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీ కోసం సమీకరిస్తున్నట్లు వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్ పై రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే వారి కోసం సిఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్ కోసం మరింత భూ సమీకరణ చేయాల్సిన అనివార్యత ఉంది. దీనికోసం అధికారులు ప్రత్యేక కసరత్తు ప్రారంభించారు. అధికారుల నివేదిక తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాజధాని అమరావతిలో 30% గ్రీన్, బ్లూ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమ్యూజ్మెంట్ పార్కులు, ఎకో రిసార్ట్ సహా అనేక ఆహ్లాదకరమైన అంశాలు రాజధానిలో కనిపిస్తాయి. రాజధానిలో జరిగే నిర్మాణాలు, రోడ్డు పనులతో పాటే పచ్చదనం అభివృద్ధి చెందుతుంది. ఆ పనులపై రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే మనం 16,667 ఎకరాలు అనౌన్స్ చేశామో దాంట్లో మనకు వచ్చేది ఏంటంటే రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది. ఇది కాకుండా ఏంటంటే స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఎయిర్పోర్ట్ కావాలా, దానికి యాక్చువల్గా ఏంటంటే మన అధికారులు వర్కౌట్ చేస్తారు. అదైన తర్వాత దాని ముందు పోతుంది. అమరావతిలో ట్రంక్ రోడ్లు, ఎల్పీఎస్ జోన్లలో రోడ్లకు ఇరువైపులా డివైడర్ మధ్య రిజర్వాయర్ల చుట్టూ పచ్చదనం పెంపొందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 217 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్ లో బ్లూ అండ్ గ్రీన్ కు 30% కేటాయిస్తారు. 34 ట్రంక్ రోడ్లకు ఇరువైపులా పచ్చదనం అభివృద్ధి చెందుతుంది. శేఖమూర్లో 190 ఎకరాల్లో, మాల్కాపురం వద్ద 21 ఎకరాల్లో పబ్లిక్ రిక్రియేషన్ పార్క్లు ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వాయర్లలో బోటింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, అడ్వెంచర్ పార్క్, ఎకో రిసార్ట్స్, కన్వెన్షన్ సెంటర్స్, 30 ఎకరాల్లో సైక్లింగ్, వాకింగ్ ట్రాక్లు వస్తాయి. ఈ పనులన్నీ జనవరి నెలాఖరులోగా ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. రాజధానిలో అన్ని రకాలు డెవలప్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అయితే డిఫరెంట్ కంట్రీస్ పార్క్స్ కూడా పెట్టమన్నారు. ఇవాళ యాక్చువల్గా దాని మీద డిస్కస్ చేసాం. ఒక కంట్రీస్ రాలేదు, డిఫరెంట్ కంట్రీస్ అంటే ఆ కంట్రీలో ఎలాంటి ఫ్లవరింగ్ కానీ ట్రీస్ కానీ ఉంటాయి, అవన్నీ కూడా మన దగ్గర ఉండాలని దాని మీద యాక్చువల్ వర్కింగ్. ఈ బయోడైవర్సిటీ పార్క్ లో 200 ఎకరాల్లో పెడుతున్నాం. మీరు ఏదైతే అడిగారో 200 ఏకర్స్ లో అది కూరగాయలు యాక్చువల్ గా దాన్ని కూడా వాళ్ళు డిస్కస్ చేశాం. రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు వేగవంతం చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధానికి భూములిచ్చి ప్లాట్లు పొందిన రైతులను వెంటనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. మొత్తం 29,233 మంది రైతులకు 69,421 ప్లాట్లు కేటాయించారు. ఇంకా కేవలం 2,168 మంది రైతులకు మాత్రమే 7,743 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సింది. అలాగే లంక అసైన్డ్ ప్లాట్లకు సంబంధించి ఇంకా 157 మంది రైతులకు 295 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిందని మంత్రి నారాయణ చెప్పారు. కొంతమంది రైతులు రిజిస్ట్రేషన్ కోసం మరింత సమయం కావాలని కోరుతున్నారు. అలాగే ఇంకా రైతులకు 719 ఎకరాల మేర ప్లాట్లు కేటాయించాల్సిందని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం 900 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఆయా పనులకు సంబంధించి సర్వే జరుగుతోంది. ఇక రైతులకు కేటాయించిన ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కూడా త్వరలోనే వేసేలా ఆదేశాలిచ్చారు. అయితే రాజధాని రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కంటే ముందే తమ భూములను అభివృద్ధి చేసి ఇవ్వాలని కొందరు రైతులు కోరుతూ ఉండగా, మూడవ దశ ల్యాండ్ పూలింగ్ కోసం కసరత్తు చేస్తున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించడం రాజధానిలో చర్చనీయాంశమైంది.